సేవ చేసి పేదవాళ్ళకి సేవ చేసి తరించడం. అలా కాకుండా క్రైస్తవ పేరుతో దోపిడీ చేసి ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా క్రైస్తవ పేరు చెప్పుకుంటుంది. అంటే రాబర్ట్ క్లైవ్, వారన్ హేస్టింగ్స్ ఇలాంటి వాళ్ళు కూడా ఇండియాలో దోచుకొని వెళ్ళి వాడు కూడా క్రైస్తవ గురించి అంటారు. ఆ క్రైస్తవులకు మేము మదర్ తెరీసా క్రైస్తవాన్ని ఆర్థర్ కాటన్ లాగా దొరలాగా గోదావరి బ్యారేజ్ కట్టిన క్రైస్తవాన్ని ఫాలో కావాలని చెప్పి వాళ్ళకు స్ఫూర్తిగా తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుల పేరు చెప్పి నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా ఎస్సీలు అని చెప్పి ఆయన బాగుపడ్డాడు. కానీ క్రైస్తవుని సమాజం నుంచి దూరం చేశాడు. దాని నుంచి బయటపడాలని చెప్పి క్రైస్తవ సమాజాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి లాగా అది అడ్డం పెట్టు, ఆ పేదరికాన్ని అడ్డం పెట్టు. మరి తాడేపల్లిలో ప్యాలెస్, ఇడుపులపాయలో ప్యాలెస్, హైదరాబాద్ లో ప్యాలెస్, బెంగళూరులో ప్యాలెస్, అది ఎట్లా పేదరికానికి నిదర్శనం అవుతుంది?